గోషామహల్లోని గోడెక్కి కబర్ దగ్గర ఉన్నాము. మరోసారి రాజాసింగ్ గారి అక్రమాలు ఉదంతాలు ఆయన బట్టబయలు చేశాడు. ఆయన చేసింది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చేసి ప్రవేశపెట్టారు. ఇక్కడ అందరికీ శాంక్షన్ చేశారు 51 ఇల్లులు. బట్ అందులో మాత్రం 16 మందికి ఇచ్చి మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడగడానికి వెళ్తే కూడా రాజాసింగ్ గారు వీళ్ళకు స్పందించలేదు. కనీసం అక్కడ లేరు, మీటింగ్ లో ఉన్నారు సార్ అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు. మరి ఆ 16 మందికి ఇవ్వడం ఏంటి, మరి మిగతా వీళ్ళు చేసిన అన్యాయం వీళ్ళకి అన్యాయం చేయాల్సిన అవసరం ఏంటి, ఒక్కసారి వీళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, బస్తీ ప్రెసిడెంట్ గారు. మీ పేరు సార్? సార్ చెప్పండి. నేను జేబీ నాయక సంఘం గోడెక్కి కబర్ ప్రెసిడెంట్గా చరణ్ నా పేరు. ఈరోజు గతంలో 139 CC ప్రకారంగా మన రాష్ట్ర ప్రభుత్వ కేటీఆర్ గారు అన్నగారు మరియు మన రాష్ట్ర మంత్రి వాళ్ళు శ్రీనివాస్ అన్న గారు, మన అప్పట్లో ఉన్న స్థానిక కార్పొరేటర్ గారు ముఖేష్ సింగ్ అన్న గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి న్యాయంగా అందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత ముఖేష్ సింగ్ అన్న గారు దగ్గరుండి ఇప్పించారు స్వయంగా. మరి ఇప్పుడు ఈరోజు మేము 51 ఇళ్ళ గురించి లిస్ట్ ఇచ్చినా కానీ కూడా అది పట్టింపు లేకుండా 16 ఇళ్ళు మాత్రమే ఏ విధంగా ఇప్పించారనేసి. 16 ఇల్లు కార్యకర్తలు అయి ఉంటాయని మీకు ఏమైనా అనుమానమా? అలాంటిది మాత్రం ఏం లేదు మేడం. మా 16 ఇళ్ళు ఏ విధంగా ఒక్కొక్క ఫ్యామిలీకి 4 వచ్చినాయి, మరి ఒక్కొక్క కొడుకున్నా అని కూడా ఒకరికి వచ్చింది. మిగతా ఇద్దరు ముగ్గురు ఆడపడుచులకు బయట వాళ్ళకు కూడా ఇక్కడ ఇల్లు ఇచ్చారు మేడం. అవి సంఘానికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా నిన్న రోజులు ఇచ్చారు మేడం. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మేడం. అక్కడ మా బస్తీ వాళ్ళు పట్టాలు తీసుకున్న వాళ్ళు కూడా మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. రాజాసింగ్ గారు కూడా మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు మేడం. మీరు వెళ్ళారా రాజాసింగ్ దగ్గరికి? నిన్న రోజులో మేము ఆఫీస్కి వెళ్ళాం మేడం. అక్కడ అతను పిఏ గారు కలిసాము, అక్కడ సైడ్ ఉన్న సిస్టమ్ పైన కూర్చున్నాను. అతను ఏమన్నాడు అంటే ఎమ్మెల్యే సింగ్ గారు రాజాసింగ్ గారు ఒక మీటింగ్ లో వెళ్ళారు. ఇప్పుడైతే ఈ రోజు అయితే మేము వెళ్ళలేము. నిన్న రోజు వెళ్తే సార్ మీటింగ్ లో ఉన్నాడు అంటే అక్కడ నుంచి మాకు ఫోన్ చేసి చెప్తాను ఎటువంటి కూడా ఇంటిమేషన్ రాలేదు మేడం. ఇప్పుడు బస్తీలో ఉన్న వాళ్ళండి, వీళ్ళంతా బస్తీలో ఉన్న పీపుల్ అండి. మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు అడుగుంటారు రాజాసింగ్ గారిని? అంటే మీకు ఆల్రెడీ ఇల్లు కేటాయించారు అని చెప్పారు కదా, మీరు ఎన్నిసార్లు వెళ్ళి విజిట్ చేసి ఉంటారు? ఇప్పటి వరకు ఇల్లు రాలేదు అని చెప్పేసి చాలా మంది అడిగారు కదా. ఆ 16 మంది వెళ్ళారా ప్రతిసారి? మరి మీరు ఎవ్వరు వెళ్ళింది లేదా? చాలా సార్లు కూడా వెళ్ళాం మేడం, చాలా సార్లు కూడా వెళ్ళి మాట్లాడడం కూడా రాజసింగ్ కూడా కంప్లీట్ చేసాం ఆల్రెడీ. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ అందరికి కూడా మేము లెటర్ల ద్వారా ఇష్యూ చేసాం మేడం. ఇప్పుడు ఈ 51 ఇండ్లు మాకు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ 51 కూడా మంత్రి గారు ఎమ్మెల్యే సరసన్ శ్రీనివాస్ గారు మిగతా ఇల్లు ఖాళీగానే ఉన్నాయి మేడం. ఈ 51 ఇచ్చేది కూడా 16 రిలీజ్ చేశారు. ఈ 16 కూడా ఎట్లా రిలీజ్ చేశారో మాకు ఇంటిమేషన్ లేదు. మా సొసైటీ ఇక్కడ మాత్రం అస్సలు ఇవ్వలేదు. రాజాసింగ్ ఆఫీస్ లోనే ఇచ్చారు, అది కూడా ఇంట్లో దొంగచాటుకు ఇచ్చారంటే ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఈ పని చేశారు మేడం. అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వెళ్ళాం మేడం. ఎంఆర్ఓ లీవ్లో ఉన్నాడంట. అంటే నిన్న పట్టాలు ఇచ్చి ఈరోజు లీవ్లో ఉన్నాడంటే కుమ్మకైనట్టేగా మేడం. మేము నిన్న కూడా ఎమ్మెల్యే రాజసింగ్ దగ్గర కూడా వెళ్ళాము, ఆయన కూడా అందుబాటులో లేడు. మీటింగ్లో ఉన్నాము. అంటే ఇదంతా దళితులకు అన్యాయం చేయడానికి ఉన్నారా మేడం రాజసింగ్? మాకు చాలా అన్యాయం జరిగింది మేడం. ఇప్పటికే చాలా అన్యాయం చేస్తుండే. గోషామహల్ కాన్సెన్స్లో ఎమ్మెల్యే రాజసింగ్ ఏ ఒక్క పని చేయలేదు మేడం. 2 సార్లు ప్రభుత్వం ఉన్న ఏ ఒక్క పని కాన్సెన్స్లో ఏ ఒక్క పని చేయలేదు. కార్పొరేటర్ కూడా వెళ్ళాము, కార్పొరేటర్ కూడా ఇంటిమేషన్ కూడా లేదు మేడం. కార్పొరేటర్ కూడా ఇంటిమేషన్ లేదు. మేము ఈరోజు కార్పొరేటర్ని కూడా కలిసాం మేడం. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం. మాకు చాలా అన్యాయం జరిగింది మేడం. మిగతా ఇల్లు కూడా మాకే ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. బస్తీవాసులే మేడం, బస్తీవాసులే మేడం. 51 ఇండ్లు ఉన్నాయి, అలా 16 రిలీజ్ చేయడం ఏంది? అంటే మీ అందరిది కుమ్మక్కయ్యారా? ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే రాజసింగ్ గారు మీ కుమ్మక్కయ్య అంటే ఇండ్లు మా దగ్గర వచ్చి చర్చించాలి, మా సొసైటీలో వచ్చి చర్చించాలి. మీ ఆఫీస్లోకి వెళ్ళి మీరు దొంగసాటి చేయడం ఏంది? అంటే కుమ్మక్కైనట్టేగా మేడం, మీరు డబ్బులు తీసుకున్నట్టేగా మేడం. మీకు సర్దార్గా ఇచ్చినట్టే 51 రిలీజ్ చేసినట్టే మేము అందరం హ్యాపీగా ఉంటుంటాం కదా. అంటే మీరు ఇదంతా కుమ్మక్కయ్యి చాటుగా మీద అసలు రాజాసింగ్ ఆఫీస్లో ఇవ్వడానికి కారణం ఏంది? కేటీఆర్ గారు ఇల్లు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లను రాజాసింగ్ ఆఫీస్లో ఇవ్వడం కారణం ఏంది? అంటే ఇదంతా కుమ్మక్కయ్య చేశారు మేడం. మాకు చాలా అన్యాయం జరుగుతుంది మేడం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం. కార్పొరేటర్ గారు ముఖేష్ సింగ్ గారు, మీరు చెప్పండి అసలు జరిగింది ఏంటి? మీ దగ్గరకు వచ్చి వీళ్ళందరూ అప్రోచ్ అయ్యారు, ఎప్పుడు తెలిసింది మీకు విషయం? मैडम ये 150 डबल बेडरूम है ये। इसके अंदर हम लोग जब इनाग्रेशन हुआ, जब केटीआर साहब, तरसानी श्रीनिवास यादव साहब, मेयर, सब लोग यहाँ पर आके इन लोगों को 139 दिए थे। अब उसके अंदर 51 बचे।
52 बचे, उसके अंदर क्या है एक बस्ती दवाखाना लगा है और 51 बचे। और ऑफिशियल ये देखे गए तो कलेक्टर साहब आरडीओ साहब को बोल के, एमआरओ साहब को बोल के यहाँ पर मीटिंग लगाना, यहाँ के अध्यक्ष से पूछना, बस्ती वालों से बात करना, बात कर लेके ये अलॉटमेंट करना, और ये फालतू काम छोड़ दो। और ऑफिस में कैसा देते आप, ये एक ऑफिशियल काम ही है। और मैं एमआरओ साहब और आरडीओ साहब कलेक्टर साहब को रिक्वेस्ट करता हूँ, साहब ये आप वापस लेना, आप 16 भी आप रिजेक्ट करना। ये बस्ती वालों से यहाँ मीटिंग लो, क्योंकि हम ये बस्ती कैसा था मेरे को मालूम। यहाँ 3-3 फीट के गलियाँ आती है, ये लोगों को रहने के लिए घर सही नहीं था, टीन आते, इनके पास कोई अगर मर गया तो यहाँ पर मैयत निकालने को जगह नहीं थी। वैसा हम लोग पूरे बस्ती वाले मिल के यहाँ पर डबल बेडरूम यहाँ पर केटीआर साहब को बोल के बनाने लगा है। आप मनमानी करना छोड़ दो और आ रहे तो इलेक्शन में आपको पब्लिक जवाब देंगी। जय तेलंगाना। ఎవరు మేము అనాథలం, భార్య భర్తలు ఇద్దరు ఉంటాం మేము. మాకు ఒక బిడ్డే పెళ్లి చేసినాం మేము, బిడ్డది. మాకు ఏడ ఇల్లు లేదు. ఎన్నిసార్లు తిరిగి యాస్టకు వస్తుంది. నాకు ఏమన్నా చేసుకోవాలా అనిపిస్తుంది, మాకు ఏమన్నా చేసుకొని చచ్చిపోవాలా అనిపిస్తుంది ఇల్లు లేక. ఎన్ని తిరిగి ఇస్తాము వస్తాయి. ఎన్నోసార్లు తిప్పడమే ఇండ్ల గురించి. మరి ఇప్పుడు సడన్ ఎట్లా చేస్తాడు చెప్పకుండా అందరికి ఇవ్వాలి. అట్లా బస్తీలోకి వచ్చి, బస్తీ లేదా కమిటీ లేదా, ఇక్కడికి వచ్చి ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తున్నాం. నాకు మా మరిది ఉన్నాడు, ఆయనకి ఇల్లు రాలేదు. ఆ ఇల్లు కోసం గొడవ పడుతున్నాము, పెద్ద మనుషులను బి అడుక్కుంటున్నాము, మాకు ఇల్లు ఇప్పేయండి అని. మా ఇద్దరే ఉన్నారు అన్నదమ్ములు, ఇద్దరికైతే రావాలి కదా. మాకు బి ఆడపిల్లల గల్లున్నాం మేము, మాకు ఇల్లు రావాలనే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇల్లు రావాలంటే ఇక్కడ ఉన్న మగపిల్లలందరికీ ఇవ్వాలి. ఆడపిల్లలకు ఇచ్చే సమస్య లేదమ్మా. ఇక్కడ ఉన్న మగబిడ్డలు ప్రతి తరతరాల్లో వాళ్ళ తల్లిదండ్రులది మొత్తం వాళ్ళు పొజిషన్ తీసుకోవాలి, కానీ మాకు అవసరం లేదు. ఎవరో మేము ఎక్కడో పెట్టి వాళ్ళకు వాళ్ళకి ఇల్లు ఇవ్వడం ఏందమ్మా? అట్లా ఇవ్వాలంటే ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు పుట్టింటికి ఇల్లు ఇవ్వాలి సమక్షంలో. లేదంటే ఒక్క బిడ్డ ఎవరికొకరికి వచ్చి మేము ఆడబిడ్డలమ్మా నీ సమక్షంలో రూమ్ తీసుకుంటామంటే మేము ఒప్పమమ్మా. ఈ కమిటీలో ఎవరు ఇచ్చినారో ఈ రూమ్ మాకు తెలియదు, కానీ మా సమక్షంలో మా సాన్నిధానంలో మా ఇండ్లు కూలగొట్టి ఆ రోజు వచ్చి మాకు రూమ్లు ఇస్తా అన్నప్పుడు ఈ రోజు వచ్చి మాకు ఆ దస్తావేజులు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుందంటే 10 సంవత్సరాలు ఇంత 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ వీళ్ళు రూమ్ రెంట్ కట్టుకొని వీళ్ళు బయట బతికి ఈ రోజు మళ్ళీ ఇప్పుడు రూమ్ అని అడుగుతుంటే కూడా ఏమీ అనకుండా మేము లోపల మేము పట్టాలు చేసుకున్నాము అంటే ఎవరు స్వాధీనంలో ఉండి పట్టాలు చేసుకున్నారు. ఎవరి సొంత ఇండ్లు ఉన్నాయి, ఎవరు పట్టాలు చేసుకున్నారు. మా సొంత ఇండ్లు మాకే రావాలి. ఈ ఉన్న బస్సుల మగ పిల్లలు ప్రతి ఒక్కరికి కొడుకులకు వాళ్ళ తరతరాల వాళ్ళు బతకాలి. ఆడబిడ్డలకు ఒక్కరికి లేదు, పుట్టింటిలకు ఇస్తే అందరికి పుట్టింటిలకు ఎవరికి ఇస్తారో ఇవ్వండి. అంత ఎంత రూములు ఉన్నావో అంత ఇవ్వండి. ఆడపిల్లలు ఇంతవరకు రాజాసింగ్ గారు రాలేదా? ఇంకా ఇక్కడ రాజాసింగ్ గారు వచ్చిన రోజు ఏదో మాకు తెలియదు. అతను ముఖం తెలియదు. ఆయన మా సన్నిధిలో వచ్చి మాకు పట్టాలు ఇవ్వాలి. మాకు ఎక్కడో పిలిచి ఆఫీస్ లో మాకు పట్టాలు ఇవ్వడానికి అవసరం ఏమి? మాకు 16 మందికి వచ్చినట్టు మీరు ఏం లంచం తినట్టు మాకు తెలియదు. మీరు ఏం లంచం పెట్టిర్రో ఆ లంచం మాకు కూడా అడగండి, మేము కూడా ఇస్తాం. మా సొసైటీకి వచ్చి మరి అది మాకు తెలియదు కదా. ఇప్పుడు మీరు మీ ఆఫీస్కి పిలిచి వస్తే నేను వచ్చి మీతో మీకు టీ తాగిస్తే ఓకే మేడం, ఓకే జయమ్మ చేస్తా అంటే ఓకే అంటాము. మళ్ళీ నేను ఇక్కడ వచ్చి నేను చేసుకున్నా అని స్వతంత్రం ఏంది? ఇది నా రాజ్యం గాంధీ నా రాజ్యం అని నేను ఎట్లా చెప్పుకుంటాను? ఎవరి రాజ్యానికి వాళ్ళే వారసులు, ఎవరింటికి వాళ్ళే వారసులు. మేడం తక్షణమే 51 ఇళ్లలో 16 రిలీజ్ చేశారు. ఈ మిగతా ఇండ్లు కూడా తక్షణమే మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. 25 న్యూస్ ఆధ్వర్యంలో ఈరోజు మాజీ అధ్యక్షునిగా అడ్డాకుల లక్ష్మీనారాయణ మాదిగా, ఇది గోడకి కబర్ మర్కజ్ అని బస్తీది ఒక టైంలో ఉండే. ఈరోజు ఈ కాలనీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా మాజీ కార్పొరేటర్ ముఖేష్ అన్న కష్టంతో ఈరోజు డిగ్నిటీ కాలనీ బస్తీ పేరు అయ్యింది. మా డిమాండ్ ఒకటే ఉన్నది. ఈరోజు జేబీ నాయక సంఘం కమిటీని కాదని రాజాసింగ్, స్థానికంగా ఉన్న కార్పొరేటరు, అదేవిధంగా మన ఎంఆర్ఓ అధికారులు 16 పట్టాలు ఇవ్వడం జరిగింది నిన్నటి డేట్లో. 51 టోటల్ మనకు ఇస్తా అని చెప్పేసి 16 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన రాజాసింగ్ ఆఫీస్కు పిలిపించి ఇవ్వడం జరిగింది. అసలు యాక్చువల్లీ ఏంటంటే అక్కడ
రాజా సింగ్ గారు ఇక్కడ గోడె కబర్లో ఉన్న దళితులకు అందరికీ మోసమే చేస్తున్నాడే తప్ప ఆయన మా గోడె కబర్కు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్కు ముఖ్య కారకుడు అని అంటే ముఖేష్ అన్న అని పట్టుకొని మేము చేసినాము. ఇంకొకటి మా సంఘానికి కూడా తెలియకుండా ఈరోజు రాజా సంఘ్ ఇచ్చిండు. మా డిమాండు 51 కుటుంబాలకు న్యాయబద్ధంగా మాకు ఇప్పిస్తేనే మాకు మంచిది, లేదనంటే ఈ రాబోయే ఎలక్షన్లో ఆయనకు ईट का जवाब पत्थर से देते हम पूरे बस्सी वाले भी ये अंदर गेट के बाहर अंदर भी आने नहीं देते राजा सिंह को. ये तो हमारा ये डिमांड है అన్న. ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులకు మా కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు.